మంచి కర్మ వల్ల ఈ లోకంలో ఒక గొప్ప జ్ఞానం కలుగుతుంది. అట్లా ఆ జ్ఞానం వల్ల వికాసం వస్తుంది. ఒక దుష్టకర్మ వల్ల ఎంతమంది బాధపడతారు చూడండి. ఒక చేయరాని పని చేసేటప్పుడు ప్రజలకి ఎంత కష్టం, ప్రజలు పరిపాలించిన ఆ పరిపాలకులకు ఎంత కష్టం. అట్లాగే ఒక మంచి కర్మలు చేశారు జనులు, మరి ప్రజలందరికీ సంతోషం, నీ చుట్టూ ఉన్న వారందరికీ సంతోషం. అట్లాగే రాజ్యాన్ని పరిపాలించే రాజుకి సంతోషం కలుగుతుంది. అందుకే రాజు అనేవాడు ఎప్పటికప్పుడు దుష్టకర్మల నుండి తప్పించి సత్కర్మల లోపల సదాచారంలోనే జనుల్ని మరి మార్గదర్శనం చేయాలి, జనులకు మార్గదర్శనం చేయాలి. మరి అటువంటి స్థితి మనకి ఇప్పుడు కోల్పోతున్నాం. అట్టి స్థితిలో మనం ఇప్పుడు లేము. ఉన్నాం కానీ తక్కువ, అల్పంగా ఉన్నాం. కానీ ఎక్కువ మనం చేసిన కర్మ ఎక్కువ. ఏం కర్మలు చేస్తున్నామంటే నిషిద్ధ కర్మలు చేస్తున్నాం, కామ్య కర్మలు చేస్తున్నాం, కోరికల కొరకే పూజిస్తున్నాం. పూజ కూడా కోరికలు అయిపోయింది. పూజలంతా కోరికల మీద ఉంటున్నాం. ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తున్నది, నాకు ఈ ఫలితం కలుగుతుంది, నాకు ఆ ఫలితం కలుగుతుంది అని చేస్తున్నాం. చేయించుకున్న వాళ్ళు అట్లా ఉన్నారు, చేసేవారు కూడా అట్లాగే చెప్తున్నారు. చూడండి, ఈ కోరికలు చేసిన పూజ అదేం పూజ? అది భగవంతునికి మనం కూలి వాళ్ళు అయిపోయినాం, సొంత వాళ్ళం కాలే. భగవంతుడికి మనం సొంత వాళ్ళు కావాలంటే దేనిని కోరరాదు. ఆలోచించండి. భగవంతుడికి మనం సొంత వాళ్ళం కావాలనుకుంటే, మనం భగవంతుడికి దగ్గర అవ్వాలనుకుంటే, భగవంతుడు తనవాడుగా కావాలనుకుంటే, భగవద్ అనుగ్రహానికి మనం పాత్రలు కావాలనుకుంటే, భగవత్ సంపదకు మనం వారసులు అవ్వాలనుకుంటే, భగవద్ ధర్మాన్ని మనం ఆచరించాలనుకుంటే మనం నిష్కామంగా ఏదైనా చెయ్యాలి. తప్పకుండా మనం అప్పుడు భగవంతునికి సొంతమైపోతాం. ఇప్పుడు మనం భగవంతుని కూలివాడు. అన్నీ కామ్యకర్మలే. ప్రతిదీ పూజకి వెళ్ళాం, దేవాలయంకి వెళ్ళాం, ఆ దేవాలయంలో గురువారం వెళ్తాం. గురువారం వెళ్తే బాబా అంటాం, ఓ కోరికలు కలుగుతాయని బాబా గారిని ప్రార్థిస్తాం. అట్లాగే ఒక శుక్రవారం అయితే అమ్మవారు మనకి ఏదవుతుందని అమ్మవారిని ప్రార్థిస్తాం. ఇవన్నీ మనం ఇప్పుడు పెట్టుకున్నాం. శుక్రవారం అని, గురువారం అని. ప్రతిరోజు భగవంతుడే ఉన్నాడు. శుక్రవారం సపరేట్గా లేడు, మంగళవారం సపరేట్గా లేడు, సోమవారం సపరేట్గా లేడు. అన్ని రోజుల్లో ఒక్కలాగా ఉన్నాడు. భగవంతుడు ఒక్కడే, భగవంతుడు వేరుగా లేడు. భగవద్ ధర్మం ఒక్కటే. నువ్వు ఏర్పరచుకున్నావు ఇవన్నీ. మరి ఇవన్నీ దేనికి? నీ కోరికలు ఎక్కువైపోయినాయి. మన కోరికలు విపరీతం అయిపోయినాయి, విపరీతం. చూడండి, మనం చేసిన కర్మలు కోరికలతో కూడుకున్నాయి కాబట్టి ఆ కర్మలు ఏమన్నారు అంటే కామ్య కర్మలు. కామ్యం అంటే కోరికను అనుసరించి చేసే కర్మలని ఏమంటారు? కామ్య కర్మలు అని. మనం బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరికి ధనం అవసరం, సుఖం అవసరం, సంతోషం అవసరం, దుఃఖం ఎవరికి అవసరం లేదు. అందుకు కాబట్టి దుఃఖం సంబంధించిన కర్మలు చేయకండి, సుఖం సంబంధించిన కర్మలు మాత్రమే చేయండి. 4 మిరపకాయలు తిన్నాం అనుకోండి, ఏమవుతుంది? కంటి నుండి, ముక్కు నుండి, నోటి నుండి నీరు గారిపోతుంది. అదే మిరపకాయ మనం తినదగినంత మిరపకాయ తింటే అది మన శరీరానికి మంచి శక్తినిచ్చి, బలాన్ని ఇచ్చి, సంతోషాన్ని కలిగిస్తుంది. అట్లాగే మన కోరికలు కూడా ఎంత కోరాలి, ఎంత ఉండాలో అంతే ఉండాలి. విపరీతమైన కోరికలు కోరి విపరీతమైన ఫలితాలు మనం అనుభవించే కంటే మితమైన కోరిక కలిగి మితమైన ఫలితాన్ని అనుభవించి దైవ ధర్మాన్ని మనం తెలుసుకొని భగవద్ మార్గంలో నడవటమే గొప్పది. అది కర్మ. ఈ కామ్యకర్మ అనేది మనిషిని ఉన్నత స్థితికి తీసుకుపోదు, అధో స్థితికి తీసుకెళ్తుంది. అట్లా నిషిద్ధ కర్మలు
చేయరాని పనులు చేస్తే అవి నిషిద్ధ కర్మలు అంటారు. కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు, నిష్కామ కర్మలు, అలా చేయరాని కర్మలు అవి వాటి నిషిద్ధ కర్మలు అంటారు. దొంగతనం నిషిద్ధ కర్మ, అట్లాగే చంపడం నిషిద్ధ కర్మ, అట్లాగే హింసించడం నిషిద్ధ కర్మ, నూటికి నూరి అబద్ధాలు ఆడడం నిషిద్ధ కర్మ. చూడండి కర్మలు. అందుకే ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు, ఒకటే చెప్పాడు, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినా అని. సాంఖ్యులకు జ్ఞానయోగం, యోగులకు నిష్కామ కర్మయోగం అని రెండు విధంగా చెప్పాడు. అంటే ఇక్కడ యోగులంటే ఎవరు? నిష్కామంగా ఎవరెవరైతే కర్మను చేస్తారో, ఏ ఫలితాన్ని ఆశించకుండా చేస్తారో వాళ్ళందరూ యోగులే. యోగ శబ్దానికి వాళ్ళందరూ యోగులే. యోగులంటే ఎక్కడో కొండల్లోనూ గుహల్లోనూ ఉన్నవాళ్ళనే కాదు, కొండల్లో గుహల్లో ఉన్నవాళ్ళు యోగులని మనం అంటున్నాం, ఓకే ఒప్పుకుందాం. కానీ యోగులు ఎక్కడున్నారండి? ఇంకా ఎవరైతే నిష్కామ కర్మలను ఆచరిస్తారో, ఎవరైతే దేనిని ఆశించకుండా తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తారో, ఎవరి ధనాన్ని దొంగిలించరో, ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీథ మాగ్రధ కస్య ధనం అని ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. ఎవరి ధనాన్ని నీవు దొంగిలించవద్దు. ఎందుకు? ఇదంతా భగవంతుని చేత ఆచ్ఛాదించబడినది, భగవంతుని చేత వ్యాప్తమై ఉన్నది. ఇదంతా భగవంతుడు వ్యాప్తమై ఉన్నాడు, అంతటా భగవంతుడు ఉన్నాడు. ఇదంతా భగవంతుని సొత్తు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించతు జగత్యాం జగత్. ఈ జగత్తులో ఏ కించిత్ అయితే ఉన్నదో అదంతా ఆ ఈశ్వరుడు అంటే ఏమిటి? ఆ జగత్పతి, ఆ పరమాత్మ చేతే వ్యాపించబడి ఉన్నది. ఆయనదే ఇదంతానా అని ఎంత చక్కగా ఈశావాస్యోపనిషత్తు మొట్టమొదటి శ్లోకంలో చెప్పబడింది. ఇది ఎవరి సొత్తు నువ్వు దొంగిలించద్దు. చూడండి, ఎందుకంటే ఇదంతా ఈశ్వరుడిదే. ఇందులో దొంగిలించేది ఎవడ దొంగిలిస్తావు? నీదే అంత సొత్తు. నువ్వు అక్కడ దొంగిలించేస్తావు. ఈరోజు మన దగ్గర ఒక 1,00,000 రూపాయలు దొంగిలించావు, కానీ నీకు నువ్వే మోసం చేసుకున్నావు, నీకు నువ్వే దొంగిలించుకున్నావు. ఆ సొత్తు నీదే, ఈ సొత్తు నీదే. అది తెలియక ఇది ఇతరుల సొత్తు అని, ఇది నా సొత్తు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకే జ్ఞానం కలిగితే, నీకు అంతఃకరణ శుద్ధి కలిగితే, నువ్వు నిష్కామ కర్మల ద్వారా నీ అంతఃకరణ శుద్ధి అయితే అప్పుడు అది ఎవరి సొత్తు, ఇది ఎవరి సొత్తు అనేటువంటి జ్ఞానం నీకు తెలియబడుతుంది. అప్పుడు పశ్చాత్తాపడతావు. అందుకు కాబట్టి నిష్కామ కర్మలు మనం చెయ్యాలి.